ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే నాగుల పంచమి పర్వదినాన మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమలకు పాదయాత్రగా వెళ్లడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శ్రీ కలియుగ వెంకటేశ్వరస్వామి మహాభక్తుడు సీసాల రాజు ఆధ్వర్యంలో 32 మంది భక్తుల బృందం చేపట్టిన తిరుమల మహాపాదయాత్ర. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీసాల రాజు భక్త బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. సీసాల రాజు ఆధ్వర్యంలో 2004వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ తిరుమల పాదయాత్ర నేటితో విజయవంతంగా 22వ ఏటలోకి అడుగుపెట్టిందని తెలిపారు. ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో భక్తజనం సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటి భక్తి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించేలా స్వామివారు శక్తిని ప్రసాదించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు, మాణిక్యం, ఇసుకరాజు, యాదన్న, సూరి, నాగేష్లతో పాటు భక్తమిత్ర మండలి సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్ర బృందానికి వీడ్కోలు పలికారు. ఈరోజు పటాన్చెరు టౌన్ నుంచి శ్రీశైల రాజు 22వసారి తిరుపతి పాదయాత్ర చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే భక్తి మార్గాలతో మనము మన ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని పాదయాత్ర ఈ పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి ఏడుకొండల వారిని కోరుకుంటున్నాను. 2004లో ఈ పాదయాత్ర మొదలుపెట్టింది. గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సకాలంలో వర్షాలు వచ్చి రైతులందరూ బాగుండి దేశమంతా బాగుండాలని మేము కోరుకున్నాము. అదే కోరిక మీద ముందుకు మాకు ఇప్పటి వరకు ఎలాంటి అడ్డంకం జరగలేదు. వర్షం కూడా మా మీద పడలేదు. మేము నాల్టింగ్ ప్లేస్ పోయినా కానీ వర్షం పడ్డది. మేము 16వ రోజుకు చేరుకుంటాం. డైలీ 40 కిలోమీటర్లు